Hello, today we'll be talking about precautions to be taken by kidney patients in summer. Summer anedi it's very hot season. Chala mandi mangoes and other fruity drinks, so they'll enjoy the summer. But keeping your kidneys happier and healthier is very important here. దీంట్లో 4 or 5 మెయిన్ ప్రికాషన్స్ కిడ్నీ పేషెంట్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. వాటిలో ముఖ్యమైనది ఇట్స్ అబౌట్ యువర్ హైడ్రేషన్ స్టేటస్. సమ్మర్లో హైడ్రేషన్ అడిక్వేట్గా మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ ఇంటేక్ ఆఫ్ 2.5 to 3 liters ఆఫ్ వాటర్ విల్ హెల్ప్ ప్రొటెక్ట్ యువర్ కిడ్నీ. బట్ ఓవర్ హైడ్రేషన్, పర్టిక్యులర్లీ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఏ కిడ్నీ పేషెంట్, ఓవర్ హైడ్రేషన్ వల్ల ఫ్లూయిడ్ ఓవర్లోడ్ జరిగే అవకాశం ఉంటుంది. డయాబెటిక్ కిడ్నీ పేషెంట్స్ అనేది వాళ్ళు తగినంత మోతాదులోనే వాటర్ తీసుకోవాల్సింది. మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి అడ్వైస్ తీసుకోవడం అనేది తప్పనిసరి. ఎక్సెస్ సాల్ట్ అవాయిడ్ చేయవలసిన అవసరం ఉంది. ఎక్సెస్ సాల్ట్ విల్ ఇన్ఫ్యాక్ట్ కాజ్ డీహైడ్రేషన్ డ్యూ టు అదర్ ఫ్యాక్టర్స్. సో ఎక్సెస్ సాల్ట్ అవాయిడ్ చేయడం అనేది సమ్మర్లో చాలా ఇంపార్టెంట్. గో ఈజీ ఆన్ ప్రోటీన్స్. ఇఫ్ యు ఆర్ అ జిమ్ గోయర్, excess protein consumption can increase the load on your kidney. Avoiding pain killers, ఇష్టం వచ్చినట్లు NSAIDs అంటే బ్రూఫెన్, ఓవరాన్ లాంటి పెయిన్ కిల్లర్స్ వాడటము అనేది పర్టికులర్లీ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు చాలా డేంజరస్ అవుతుంది. సో పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫాలో మీ టు కీప్ యువర్ కిడ్నీస్ హ్యాపీయర్, హెల్దియర్ అండ్ యువర్ సెల్ఫ్ ఎన్లైటెండ్.